ప్రైజ్ ది లార్డ్. మనలో చాలామంది మన జీవితంలో అత్యంత అల్పమైన విషయాలకి ముందు స్థానం ఇచ్చి అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తికి చివరి స్థానం ఇస్తాం. మీరు మీ జీవితంలో అలాగే చేసేవారు ఉన్నారా? దేవుడు మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి కదా, ఆయనకి మీరు మొదటి స్థానం ఇస్తున్నారా? లేదంటే మీ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత చివరి స్థానం ఇస్తున్నారా? ఇదిగో మీలో ఎవరైనా అలా ఉంటే ఈరోజు సరి చేసుకోండి. ఎందుకంటే నన్ను కనపరిచేవారిని నేను కనపరుస్తాను అని ప్రభువు చెప్తున్నాను. మీ జీవితంలో ఆయనకి ఫస్ట్ ఇచ్చి చూడండి, ఆయన మిమ్మల్ని అన్నిట్లోనే ఫస్ట్ ఉంచుతాడు. ఇదిగో ఈ మాట మీకు బాగా అర్థం కావాలంటే ఓ చిన్న మాట చెప్తాను. అడాల్ఫ్ మెంజెల్ అనే వ్యక్తి ఓ మంచి చిత్రకారుడు. ఆయన ఫ్రెడరిక్ ది గ్రేట్ అనే వ్యక్తి ల్యూథెన్ యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు తన జనరల్స్ని ఉద్దేశించి ఒక స్పీచ్ ఇస్తూ ఉంటుంటే ఇదిగో దాన్ని డ్రా చేద్దామని మొదలుపెట్టాడు. అలా డ్రా చేద్దామని చెప్పి అతను ఆ పెయింటింగ్ మీద 2 సంవత్సరాలు స్పెండ్ చేశాడు. 2 సంవత్సరాల తర్వాత అతను ఆ చుట్టూ ఉన్న జనరల్స్ని గీశాడు, ఆ స్టేజ్ని గీశాడు, అలాగే ఆ చుట్టూ ఉన్న ప్రజలందరినీ గీశాడు. కానీ ఒక్క వ్యక్తిని మాత్రం విడిచిపెట్టేశారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఫ్రెడరిక్ ది గ్రేట్. ఇదిగో ఆ పెయింటింగ్ టైటిలే అది, కాకపోతే ఆ టైటిల్కి తగ్గ వ్యక్తి దాంట్లో లేడు. అతను ఆ భాగాన్ని మాత్రం ఖాళీ ఉంచి మిగిలిన పెయింటింగ్ అంతా కంప్లీట్ చేసి అన్కంప్లీట్గానే దాన్ని పక్కన పడేశారు. ఈరోజు మనలో చాలామంది అలాగే ఉన్నాం కదా. మనం క్రైస్తవులు అంటాం, దేవుడికే మొదటి స్థానం అంటాం, కాకపోతే దేవుడు తప్ప అన్నీ ఉంటాయి. ఈరోజు మీరు అలా ఉంటే గుర్తుపెట్టుకోండి, మన జీవితానికి విలువనిచ్చేది, మనకి ఎందులోనైనా సక్సెస్ ఇచ్చేది, ముఖ్యంగా మనకు నిత్య జీవనం ఇచ్చేది, మనుషులు ఎవ్వరు ఇవ్వలేని శాంతినిచ్చేది యేసుక్రీస్తు ప్రభు. అందుని బట్టి ఆయనకి మొదటి స్థానం ఇవ్వండి. ఆ తర్వాత చూడండి, మీరు అన్నిటిలో కూడా మొదటే ఉంటారు. ఎందుకంటే తను కనపరిచేవారిని దేవుడు కనపరుస్తాడు. మరి ఎందుకు ఈరోజు అలా చేయకూడదు? ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.